మనకి ఎన్నికల సంఘం మాన్యువల్‌లో గానీ, ఎన్నికల సంఘం రూల్ బుక్‌లో గానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ అనేటటువంటిది ఎక్కడా లేదు. లేదు. ఓకే. మనకున్నదల్లా ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివ్యూ. స్పెషల్ సమ్మరీ రివ్యూ బీహార్‌లో జరిగింది. లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అక్టోబర్ నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 24లో మొదలుపెట్టి 25 జనవరికో ఫిబ్రవరికో ఎస్ఎస్ఆర్ అయిపోయింది. ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. వాట్ వాస్ ద మోటివ్ సార్? ఆ ఎస్ఐఆర్ని అమలు చేసే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆర్డర్లో ఏమన్నారంటే, మేము ఒక అధ్యయనాన్ని చేసాము, ఏదో ఒక సంస్థతో అధ్యయనం చేయించాము. వారు చేసినటువంటి అధ్యయనంలో ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. ఒకరి పేరు 4 చోట్ల ఉండడం, లేకపోతే చనిపోయిన వాళ్ళు పేర్లు ఉండడం, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఉండడం, ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేస్తే మంచిదనేటువంటిది ఆ అధ్యయనంలో తేలింది. దాని ఆధారంగా మేము ఇవాళ ఎస్ఐఆర్ చేస్తున్నాము అని అన్నారు. ఒకటి ఎస్ఐఆర్ రూల్ బుక్లో లేదు, ఎస్ఎస్ఆర్ ఉంది. ఎస్ఎస్ఆర్ అయిన తర్వాత ఇది చేస్తున్నారు. అయితే మీలాంటి వాళ్ళు ఆర్టీఐ వేశారు. ఏమని అడిగారంటే, ఏ సంస్థ అధ్యయనం చేసింది, ఆ చేసినటువంటి అధ్యయనం కాపీ ప్రతి ఇవ్వండి మాకు. ఇంతవరకు దాని గురించి మాట్లాడారు. ఓకే, అంటే లేదనమాట. యాజ్ సచ్ ఇట్ వాస్ నాట్ దేర్. తర్వాత మీకు అందరికీ, మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఎన్నికల సంఘం ఎవరితోనూ మాట్లాడదు. ఇదివరకు మాట్లాడేవాళ్ళు, ఇదివరకు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేవాళ్ళు. ఎవరు అడిగినా, ఏ పౌరుడు అడిగినా కూడా సమాధానం ఏదో సమాధానం వచ్చేది. దీనికి అంతకుముందు ఎన్నికల సంఘం ఎవరికి జవాబుదారీగా ఉండాలి అనే దాని మీద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఏముందంటే, ఎన్నికల సంఘం దేశ ప్రజానీకానికి జవాబుదారీగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం అసలు ఎవరికీ జవాబుదారీ లేదు. వాళ్ళు ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కూడా ప్రతిపక్ష నాయకుల్ని దుయ్యబట్టడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జడిపించడానికి పెడతారు తప్ప దేనికి కూడా నిన్న అడిగితే నోటీసులు ఇస్తున్నారు. మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా ప్రెసిడెంట్ దేనికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు.